ఆ ప్రాంతంలో ఆమె ఎంత చెబితే అంత. ఎన్జీఓ ద్వారా సేవా కార్యక్రమాలు, స్థానికంగా రాజకీయ పలుకుబడి, ఎల్లప్పుడూ ఆ మహిళ చుట్టూ అనుచరులు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి లోక్సభకు సైతం ఓ ప్రధాన పార్టీ నుంచి బరిలో దిగిందామె. కట్ చేస్తే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేసి చెంచలగూడ జైలుకు తరలించారు. ఇంతకీ ఆమె ఎవరు? అసలు ఏం జరిగింది? పోలీసులు ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 12న హైదరాబాద్ బషీర్బాగ్కు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కంగారుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకొచ్చాడు. తన ఖాతా నుంచి ₹1,90,00,000 2 దఫాలుగా కట్టయ్యాయని, తన ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందని, జీవితకాల కష్టమంతా పోయిందని రోధించాడు. బాధితుడి ఫిర్యాదుతో వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా బదిలీ అయిన బ్యాంకు ఖాతాలు ఉత్తరప్రదేశ్లో ఆపరేట్ అయినట్లు గుర్తించారు. అక్కడికెళ్లిన పోలీసులకు ఓ మహిళ ఈ కేసులో నిందితురాలుగా ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆమె 60 ఏళ్ల మహిళగా గుర్తించారు. నిందితురాలి ఆచూకీ కనుగొన్న పోలీసులు ఉత్తరప్రదేశ్లోని భోగావ్లో ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఆమె రాజకీయ ఇతివృత్తం తెలుసుకుని పోలీసులే ఆశ్చర్యపోయారు. భోగావ్ పట్టణంలో ఆదర్శ భగవతి శిక్షా సంస్థాన్ అనే ఎన్జీఓకు ఆమె చైర్పర్సన్ గా ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ ఆమె ఓ ప్రధాన జాతీయ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలినట్లు తెలుసుకున్నారు. ఆమెను అరెస్టు చేసి తీసుకెళ్లకుండా ఓ స్థానిక ఏసీపీ సైతం విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈమె ఒక ఎన్జిఓ రన్ చేస్తుంది. మనం చూసినట్లయితే ఒక పార్టీలో కూడా కంటెస్టెడ్ క్యాండిడేట్ అంట. లాస్ట్ ఎలక్షన్స్లో 60 years old లేడీ అప్పుల్లో ఉండి ఆమె ఈ డబ్బుల గురించి ఇదవుతున్నప్పుడు అక్యూజ్డ్ ఇంకొక అక్యూజ్డ్ వచ్చి ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు, కమిషన్ దొరుకుతుంది, మీ ఎన్జిఓ అకౌంట్ ఎందుకు యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఎంకరేజ్ చేసినప్పుడు ఈమె ఈ క్రైమ్లో పార్టిసిపేట్ అయిందనమాట. అకౌంట్లోకి 1.9 crores రాగానే ఇమీడియట్గా అవి డిఫరెంట్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేసింది. కొంత అమౌంట్ విత్డ్రా చేయడంతో పాటుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ కూడా చేసింది. దానికి ఈమెకి 35 lakhs ఇస్తామని అదర్ అక్యూజ్డ్ ప్రామిస్ చేశారనమాట. దీనిలో భాగంగా చేస్తున్నప్పుడు మన టీం సతీష్ రెడ్డి అండ్ టీం వాళ్ళు వెళ్ళి ఆమెను అప్రహెండ్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నప్పుడు కోర్టులో ఒక 10 advocates తోటి అక్కడ ఫైట్ చేశారు లోకల్ కోర్ట్స్లో. ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వకుండా ఇది ఎన్జిఓ అకౌంట్, ఈ ఫండ్స్ అన్ని కూడా ఎన్జిఓ యాక్టివిటీస్కి వాడుతున్నాము, ఇందులో ఫ్రాడ్ లేదు అని చెప్పేసి ఫైట్ చేసినప్పుడు మన టీము, మన ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ అందరు మన టీం అంతా కూడా మొత్తం ఎవిడెన్స్ తీసి లాస్ట్ ఇయర్ ఎన్జిఓ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఈ ఇయర్ ఏం జరిగినాయి, ఇవన్నీ కూడా తీసినప్పుడు లాస్ట్ ఇయర్ ఏం లేవు, ఇట్లా crores ఆఫ్ అమౌంట్ ఎప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు చూసినప్పుడు హఠాత్తుగా 1.9 crores ఎలా వచ్చింది అనేది ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇది వచ్చింది అని కోర్టుకి చెప్పినప్పుడు కన్విన్స్ అయ్యి మనకు ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఫైట్ చేశారనమాట. 60 years లేడీ ఈమెకు సంబంధం లేదు అని చెప్పేసి ఇక్కడ కూడా అడ్వకేట్స్ ద్వారా ఫైట్ చేయడానికి ట్రై చేశారు. బట్ మనం అంతా ఎవిడెన్స్ తోటి ప్రొడ్యూస్ చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్ కన్విన్స్ అయ్యి రిమాండ్కి పంపడం జరిగింది. డబ్బు పోయిన వెంటనే బాధితుడు బ్యాంకు సమాచారం ఇవ్వడంతో వెంటనే నగదంతా నిలుపుదల చేశామని, వాటిలో కొంత డబ్బు రీఫండ్ అయినట్లు డీసీపీ కవిత తెలిపారు. విక్టిమ్కి ఏమీ నాలెడ్జ్ లేదు, ఈయనేమి లింక్ ప్రెస్ చేయలేదు, ఏమీ డౌన్లోడ్ చేయలేదు, ఎక్కడ ఓటీపీ కూడా ఎంటర్ చేయలేదు. బట్ అయినా కానీ ఈయన యొక్క అమౌంట్స్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్లో డిడక్ట్ అయినాయి, అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్. సో ఇది ఎట్లా జరిగింది ఏంటి అనేది చూస్తే ఇతను ఫోన్ హ్యాక్ అయింది. త్రూ వాట్సాప్ గ్రూప్స్ కానీ ఇట్లాగా మనకు వచ్చినటువంటి మెసేజెస్ లేకపోతే ఏదన్నా ఫైల్స్ మనకు వచ్చినప్పుడు క్యూరియాసిటీతో ఇంట్రెస్ట్ తోటి మనం క్లిక్ చేస్తాం. అట్లా చేసినప్పుడు ఫోన్ ఆటోమేటిక్గా హ్యాక్ అయిపోయి మన అమౌంట్స్ అన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అన్నోన్ సోర్సెస్ నుంచి, అన్నోన్ గ్రూప్స్ నుంచి వచ్చినటువంటి మెసేజెస్ ఆర్ ఫైల్స్ డౌన్లోడ్ చేయడం కానీ, సస్పిషియస్ లింక్స్ క్లిక్ చేయడం కానీ చేయకుండా ఉండాలి. తర్వాత ఏపీకే లింక్స్ ఏదన్నా వస్తే వాటిని అసలు క్లిక్ చేయకూడదు. అన్లెస్ అదర్వైజ్ వాళ్ళు వెరిఫైడ్ సోర్సెస్ కరెక్ట్ జెన్యూన్ అని తెలిస్తే తప్ప వాటిని క్లిక్ చేసి డీటెయిల్స్ ఇవ్వడం అనేది చేయకూడదు. సైబర్ క్రైమ్ బాధితులు వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.